ఇడ్లీలు కానీ దోశలు కానీ ఒకే బ్యాటర్తో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా పిండి వేసుకోవాలో చూసేద్దాం రండి. 3 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకోండి. 1 గ్లాస్ ఉప్పుడు బియ్యం, అదే ఇడ్లీ రైస్ అంటారు కదా అది. 1 గ్లాస్ ఉద్దిపప్పు, 1/2 గ్లాస్ సగ్గు బియ్యం తీసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు వేసి 1/2 గ్లాస్ అటుకులు వేసి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అటుకులు గ్రైండ్ చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు కూడా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 4-5 అవర్స్ తర్వాత బాగా పిండి పులిసిపోతుంది. నేను వాటర్ చల్లి దోశలు ఏం వేయను, ఆయిల్ వేసే దోశలు వేస్తాను. సేమ్ హోటల్లో ఎలా వస్తాయో అలానే వస్తాయి. మొదట్లో నాకు కూడా దోశలు ఇడ్లీలు కానీ బాగా వచ్చేవి కాదు. తర్వాత మా అమ్మ ఇలా చేసుకోమని చెప్పింది. అప్పటి నుంచి నేను దోశపిండి ఇలానే ప్రిపేర్ చేస్తాను. చాలా బాగా వస్తాయి దోశలు ఇడ్లీలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.